శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు వినాయక వ్రతం. ఈ కథ 11/9/2024 మన తెలుగు కథల్లో ప్రచురింపబడింది. కథను రాసిన వారు శ్రీపతి లలిత గారు. ఇక కథలోకి వెళ్దాం. వెండికొండ మీద పరమశివుడు తనలో తాను ధ్యానం చేసుకుంటూ ఉంటే జగన్మాత పార్వతి కూడా ధ్యానం చేద్దామని కూర్చుంది. కానీ అస్సలు ధ్యానం కుదరడం లేదు. కారణం పుత్రుడు వినాయకుడే. రోజు ఈ పాటికి ఎంచక్కా పలహారం కానించి నెమ్మదిగా ఎలుకనెక్కి భక్తుల కోరికలు తీర్చడానికి భూలోక విహారం వెళ్లేవాడు. ఇవాళ ఇంకా రాలేదు. అసలే ఆకలికి తాళలేడు. ఆలోచించిన కొద్దీ తల్లి మనసు ఆగలేకపోయింది. గణేశ, ఎక్కడున్నావు నాయనా అంటూ కైలాసమంతా వెతకసాగింది. అసలే శ్వేతవర్ణపు మంచుకొండ. అందులో తెల్లటి కొడుకు ఎక్కడున్నాడో కనిపించక తల్లడిల్లిపోయింది పార్వతి. తల్లి బాధ తెలిసినట్టుంది. నెమ్మదిగా ఎక్కడ్నించో మాతా ఇక్కడున్నాను నీరసంగా వినిపించింది గజాననుడి గొంతు. గబగబా ఆ శబ్దం వచ్చిన వైపు నడిచింది పార్వతి. అక్కడ ఒక మంచు పలక మీద పడుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు హేరంభుడు. ఏం నాయనా ఇలా పడుకున్నావు? ఆరోగ్యం బాగాలేదా? ఆదుర్దాగా బాలచంద్రుని నుదుటి మీద చెయ్యి వేసి చూసింది అంబ. మనసు బాలేదమ్మా బాధగా అన్నాడు సుముఖుడు. మనసా? కొంపదీసి భూలోకంలో ఇంకెవరి మీదన్నా మనసు పడ్డావా? సిద్ధి బుద్ధి చితక్కొడతారు జాగ్రత్త కోపంగా అన్నది గిరిజ. అబ్బా, ఉన్న ఇద్దరితోనూ వేగలేకపోతుంటే ఇంకొకరా? అది కాదమ్మా అన్నాడు గజకర్ణుడు. భూలోకంలో వినాయక చవితి వస్తోంది. అది తలుచుకుంటేనే గజగజ వణుకొస్తోందమ్మా అన్నాడు గజముఖుడు. అదేమిటి? నీ పండగేగా. నిన్ను అందరూ వివిధ రూపాలతో పూజిస్తారు. నీకెందుకు భయం? ఆశ్చర్యం వ్యక్తం చేసింది హైమవతి. అవును, నా పండగే. కానీ భక్తులు పోటీపడి ప్రతి సందులోనూ నా విగ్రహం పెడతారు. ఒకరు 2 అడుగులు, ఇంకొకరు 4 అడుగులు, ఇంకోరు 40 అడుగులు. ఒకరు 1/2 కిలో లడ్డూ చేతిలో పెడితే ఇంకోరు 10 కిలోల లడ్డూ పెడతారు. ఆ లడ్డూ మొయ్యలేక భుజం నొప్పి చెయ్యి నొప్పి వస్తోందమ్మా. ఎంత చెప్పినా ఇంకా ఆ రంగులు అద్దడం అయితే మానలేదు. కిందటేడాది వచ్చిన దురదలు ఇంకా తగ్గలేదు తెలుసా? అప్పటికి మీరు హిమాలయాల్లోని మూలికలతో నాకు నలుగు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ రంగులు తలుచుకుంటే భయం వేస్తోంది. ఒక పందిర్లో ప్రసాదం తినేలోగా ఇంకో పందిర్లో నైవేద్యం పెట్టేస్తున్నారు. ఒక చోట నుంచి ఇంకో చోటకి పరుగులైపోతున్నాయనుకో. నా ఎలక వాహనం కూడా వృద్ధుడయ్యాడు బాధగా అన్నాడు ధూమకేతుడు. అదంతా నీ మీద భక్తి కదా నాయనా అంది జగజ్జనని. ఏమి భక్తో, వీళ్ల సృజనాత్మకత కాదు గాని నా విగ్రహాలు రకరకాల రూపాల్లో పెడుతున్నారు. ఒక చోట మోటార్ సైకిల్ మీద కూర్చోబెడితే ఇంకో చోట విమానం, మరో చోట తెలుగు సినీ నటుడు, మరింకెక్కడో హిందీ నటుడిలా. అసలు నా రూపం ఎలా ఉంటుందో నేను మర్చిపోయాననుకో అమ్మా. ఈ మధ్య కొందరు ప్రకృతి ప్రేమికులు మట్టితో విగ్రహాలు చేస్తున్నారు. కానీ ఆ మట్టి ఎక్కడి నుంచి తీస్తున్నారో చూస్తే నాకు వికారం పుడుతోంది. ఆ కాలవలన్నీ కాలుష్యంతో నిండిపోయున్నాయి. అసలు నా విగ్రహం చిన్నగా మట్టితో ఎందుకు చేయాలో తెలీదు నా భక్తులకి. భాద్రపద మాసం వర్షాలొచ్చి చెరువులు నిండుతాయి. ఆ చెరువు ఒడ్డున ఉన్న మట్టి తీస్తే పూడికి తీసినట్టయి ఇంకొంత నీరు చెరువులోకి చేరుతుంది. గట్టు దగ్గర తవ్వితే చెరువు వైశాల్యం పెరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో చెరువులేవి తల్లి. ఇప్పుడు ఇరుకైన చెరువుల్లో ఇంత పెద్ద విగ్రహం నిమజ్జన చేస్తుంటే నాకు ఆ నీళ్లు లేని చెరువుల్లో ఊపిరి అడ్డం లేదు దిగులుగా అన్నాడు స్కంద పూర్వజుడు. మరి భక్తుల ప్రేమ అలాగే ఉంటుంది నాయనా, తప్పదు, తట్టుకోవాలి. నేను నవరాత్రుల్లో తట్టుకోవడం లేదు అన్నది దుర్గమ్మ. నీకు పూజలు చేస్తారు గాని నా నవరాత్రుల డీజేలో సినిమాల పాటలు పాడతారు. ఆ పెద్ద శబ్దాలకి నా చాట చెవులు చిల్లులు పడుతున్నాయి చెవులు మూసుకుంటూ అన్నాడు శూర్పకనుడు పార్వతితో. జాలిగా చూసింది కుమారుణ్ణి శివాని. అంతేనా? పత్రి పూజని కనపడ్డ ప్రతి ఆకు తెచ్చి నా మొహానేస్తున్నారు. వ్రతకల్పంలో చెప్పిన పత్రి ఉండనే ఉండదు. అసలు ఆ పత్రి పూజ ఎందుకో కూడా ఇంత చదువుకున్న భక్తులకి అర్థం కాదు. ఈ మాసంలో సూక్ష్మక్రిములు, అదే బ్యాక్టీరియా ఎక్కువ వృద్ధి చెందుతాయి. ఈ పత్రికి ఆ క్రిముల్ని చంపే గుణం ఉంటుంది. అందుకే ఆ పత్రిని నీళ్లలో నిమజ్జనం చేస్తే నీటిలో ఉన్న క్రిములు కూడా చస్తాయి. అది అర్థం చేసుకోకుండా 4 రోజుల క్రితం ఏరిన ప్రతి ఆకు పువ్వు వాడిపోయినా సరే నా మీదేస్తారు. దానికంటే ఇంట్లో తాజాగా ఉన్న 4 పూలు కోసి వేస్తే చాలదా అమ్మా వ్యధతో అన్నాడు వికటుడు. పోనీలే నాయనా, నువ్వు భోజన ప్రియుడువని రకరకాల ప్రసాదాలు పెడుతున్నారుగా అంది అన్నపూర్ణ.
అమ్మో, ఆ ప్రసాదాలు గుర్తు చేయకు తల్లి. వాళ్లకు తినాలని ఉన్నవన్నీ పెడతారు గాని నాకు ఇష్టమైనవి, ఆరోగ్యానికి మంచివి పెట్టరు. బిర్యానీలు, బిసిబేళాబాతులు నా ప్రసాదాలేమిటి? ఇక పిజ్జాలు, పాస్తాలు కూడా పెడతారేమో పోను పోను. నాకు 4 అరటిపళ్ళు, ఉండ్రాళ్ళు, పానకం, వడపప్పు పెట్టినా చాలు. ఈ కాలంలో ఆవిరి మీద ఉడికించిన ఉండ్రాళ్లు తింటే ఆరోగ్యానికి మంచిది. అది కూడా తెలియదు మానవులకి. ఆ ప్రసాదాలు కూడా వేరే వాళ్ల చేత చేయిస్తారు. వాళ్ళు ఎంతో మందికి చెయ్యాలని ముందు రోజే చేసి ఉంచేస్తారు. శుచి శుభ్రం లేకుండా చేసిన ప్రసాదాలు తిని జీర్ణం కాక మీరు కాచిన కషాయాలు తాగి తాగి గొంతు మండిపోతోందమ్మా, ఏడుపు గొంతుతో అన్నాడు వక్రతుండు. మరేం చేద్దామని పుత్రా అన్న తల్లితో, ఈసారి ఎక్కడైనా దాక్కుందామని చూస్తున్నానమ్మా. ఈ మానవులు అన్ని గ్రహాలకి ప్రయాణం కడుతున్నారు. ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటారు. ఏ మార్గం తోచకే ఇలా కూర్చున్నాను అన్నాడు వినాయకుడు. నువ్వలా చేస్తే నిజమైన భక్తులు కూడా బాధపడతారు. నేను చారుమతికి వరలక్ష్మి వ్రతం గురించి చెప్పినట్టుగా నువ్వే భూలోకంలో ఉన్న భక్తుడికి కలలో కనిపించి నీ పూజ ఎలా చేయాలో చెప్పు. లేకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయని చెప్పు. నెమ్మదిగా చెప్తే వినరు కాని ఈ మానవులు శాపాలకి భయపడతారు నాయనా. సామధానం కుదరకపోతే దండంతో పని తప్పక జరుగుతుంది అంది కాళికాదేవి. భళా, నీ ఉపాయం బావుంది. ఇప్పుడే ఒక భక్తుని కల్లో అన్ని వివరంగా చెప్తాను అన్నాడు విఘ్నహంత్రుడు. స్వామి, నన్ను కరుణించావా? నేను నీకు ముఖ్య భక్తుడనని నా కలలో కనిపించావా? నిద్రలో లేచి చెంపలు వాయించుకుంటూ మాట్లాడుతున్న భర్తని చూసి ఏమైందండి ఆత్రంగా అడిగింది భార్య. ఈసారి మన గేటెడ్ కమ్యూనిటీలో వినాయక చవితి వ్రత విధానం గురించి అందరితోనూ చర్చించాలి. ప్రతిసారిలాగా కాక స్వామి చెప్పినట్టు చిన్న విగ్రహం పెట్టి కొత్త పత్రితో శుచిగా చేసిన కొన్ని ప్రసాదాలతో పిల్లలతో మంచి శ్లోకాలు చదివిస్తూ పూజ చేసి స్వామి కృపకి పాత్రులవ్వాలి. త్వరగా తయారవుదాం పదా అంటూ హడావిడి పడుతున్న భక్తుణ్ణి చూసి పూజ గదిలోంచి నవ్వులు చిందించాడు ప్రథమ పూజ్యుడు. సమాప్తం. ఎలా ఉందండి కదా? మన ప్రాచీన ఆచార వ్యవహారాలకు ఎంతటి శాస్త్రీయమైన కారణాలున్నాయో అర్థమైందిగా. కానీ మనమే వాటన్నిటినీ సరిగ్గా ఉపయోగించకుండా జనాలకి ఎన్నిసార్లు చెప్పినా పోటీపడి భగవంతుడి ఎత్తు, లావు, బరువు పెంచి ఇష్టం వచ్చినట్టుగా సంబంధం లేని వేయకూడిన వేషాలు వేసి గౌరవిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ అది భగవంతుణ్ణి అవమానించటమే. డప్పులు, వినకూడని పాటలు, వీటన్నిటితో చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఊరేగింపు పేరుతో గంటలు గంటలు ట్రాఫిక్ జామ్లు. అందులో ఊరేగింపుకొచ్చిన వాళ్ళు సగానికి సగం శాతం మంది తాగి ఆ మత్తులో డాన్స్ చేసేవాళ్లే ఎక్కువ. ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఈ లింక్ని మీ స్టేటస్లో షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ పద్ధతి ప్రకారం పూజ ఎలా చేయాలో, గణేశుని ఆశీస్సులు ఎలా పొందాలో అర్థం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం గణేశ నిమజ్జనం రోజున శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏవైనా ఉంటే కమెంట్ రూపంలో పంచుకోండి. మరిన్ని సందేశాత్మక, వినోదాత్మక, సామాజిక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.